ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అంటే మీకు చాలా హీనం ఉంది. పరిపాలన విధానం నేర్చుకోండి, బుద్ధి తెచ్చుకొని ప్రజలకి ఉపకారం చేసేలాగా మీరు పరిపాలన చేయండి. ఇవాళ రాష్ట్రంలో ఆ ఊరు కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట కూడా గుంతలు ప్రతి ఒక్క చోట కూడా గుంతలు కింద ఎడుతున్నాయి రోడ్లు. ఇవాళ చెరువులు తలపించేలా ఉన్నాయి. ఎలా వర్షం వస్తే ఇవన్నీ వదిలేసి మీరు కక్ష కట్టి అక్కడున్న ఇప్పటం గ్రామస్తుల్ని మీరు ఇబ్బంది పెట్టడం, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలని, మరి గాంధీ గారి విగ్రహాలను అన్ని తీసి పక్కన పడేయడం, మీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఉంచడం, మరి సాక్షాత్ రాజ్యాంగం రాసిన ఆ మహనీయుడు విగ్రహాన్ని కూడా తీసి పక్కన పడతారంటే మీరు ఎంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారో ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా దీనన్నిటికీ కూడా రేపు రాబోయేలో ఖచ్చితంగా దీనికి బదులు చెప్పి తీరవలసిందే. ఖచ్చితంగా దీనికి పర్యవసానం ఉంటుంది. రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. మీ ప్రభుత్వాన్ని శరంగతం పాడి పాతాళంలోకి తొక్కుతారు. ఈ రాష్ట్రం నుంచి మీ ముఖ్యమంత్రిని మిమ్మల్ని తరిమి కొట్టే రోజు తొందరలో ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై.